హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. ఒక జెన్యూన్ కంటెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు ఐ ఫీల్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ తనుజ గారు మీరు చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఎక్కువగా షేర్ చేశారు, చాలామంది ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నారు. ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్. కొన్ని పియర్ కంటెంట్లు ఉన్నప్పటికీ కూడా, కామెంట్స్ ఉన్నప్పటికీ కూడా నాకు పెద్ద ఫరక్ పడలేదు. ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, నాకు అది అర్థమైంది కాబట్టి నేను కావాలని వీడియో చేశాను. సో ఆ వీడియోను ఆదరించినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి, అండ్ చూసిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మందికి వెళ్ళేలాగా షేర్ చేయండి. నౌ కమింగ్ బ్యాక్ టు టుడేస్ వైరల్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ కాల్డ్ రీతూ చౌదరి. ఏం చెప్పాలి ఈ అమ్మాయి గురించి? రీతూ చౌదరి అంటే ఏమని పిలవాలి? తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అని పిలవాలా, ఇండిపెండెంట్ ప్లేయర్ అని పిలవాలా, ఇండివిజువల్ ప్లేయర్ అని పిలవాలా, లేకపోతే ఈ అమ్మాయి డీమాన్కి ఏమవుతుందో దాని పట్ల పిలవాలా, సిస్టర్ అనుకోవాలా, లవర్ అనుకోవాలా, వైఫ్ అనుకోవాలా, కాబోయే వైఫ్ అనుకోవాలా, లేదా కేవలం లవ్ కంటెంట్ మాత్రమే ఇవ్వటానికి వచ్చిన ఒక అమ్మాయి అనుకోవాలా? మాకు అంతే, వీళ్ళిద్దరు గొడవ గోల 24 గంటల టార్చర్, అసలు అంత మెంటల్ అనిపిస్తుంది అసలు చూడగానే. వీళ్ళిద్దరిని విడివిడిగా చూసినప్పుడు ఏమో కానీ కలిసి చూస్తే మాత్రం అదేదో కొత్తగా పెళ్ళైన జంట బిగ్ బాస్ హౌస్లోకి గేమ్ ఆడటానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది తెలుసా. నిజంగా అలాగే అనిపిస్తుంది నాకు. ఒకనొక టైంలో ఏమనిపిస్తుంది అంటే, మన సంజన గారు అన్న మాట ఒక 90% కరెక్టే అనిపిస్తుంది. అండ్ ఐ స్టిల్ స్టాండ్ బై దిస్ వర్డ్. ఎందుకంత దరిద్రంగా చెప్తున్నానంటే, కళ్ళ ముందు కనపడుతున్న కంపు కొట్టే కంటెంట్ అలాంటిది. దాని గురించి మనం వివరంగా విచ్చలవిడిగా మాట్లాడుకుందాం రండి. అదేదో సినిమాలో చెప్పినట్టు యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారా, వీళ్ళిద్దరు మాత్రం 24 గంటలు 24/7 ఒకరి మీద ఒకరు ఏదో విధంగా దాడి చేసుకుంటానే ఉంటారు. అదేం దిక్కుమాల కంటెంటో నాకు అసలు అర్థం కాదు. చెప్పాను కదా, కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉంటారో అలా బిహేవ్ చేస్తారు. ఒక్కొక్కసారి బిహేవియర్స్ వస్తే నాకు పర్సనల్గా అలాగే అనిపిస్తాయి. నాకే కదా, చాలా మందికి చూసే వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్గా అలాగే అనిపిస్తాయి. ఏదో కొత్తగా పెళ్ళైన జంటలాగా ఆ తిట్లు, ఆ కొట్లాట్లు, బాబోయ్ మెడమెంట్లు వచ్చేద్దరా బాబోయ్ అమ్మ. నిజంగానే అసలు ఏదో ఏంటంటారు అది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. బేసిక్గా వాళ్ళు ఎలా ఉంటాయి, పెళ్ళం కొంచెం అందంగా ఉంటే మొగుడు తట్టుకోలేడు, మొహమాటం కొద్ది మొగుడు మాట్లాడకపోతే పెళ్ళం తట్టుకోలేదు, పోనీ పెళ్ళం వెళ్ళి ఇంకొకటి మూడో పొడితో మాట్లాడితే మొగుడు తట్టుకోలేడు, పోనీ మొగుడు వెళ్ళి ఇంకో పచ్చళ్ళు అమ్ముకునేదాన్నో పరోటా అమ్ముకునేది అంతా మాట్లాడితే పెళ్ళం పడదు. ఓరి బాబోయ్, వీళ్ళిద్దరూ ఎంత మెంటల్ వచ్చేస్తుందంటే చూసేవాళ్ళకి అసలు ఎందుకు వచ్చారా బాబు మీరు అనిపిస్తుంది. అసలు ఇండివిజువల్గా గేమ్ ఆడతాకు వచ్చారా, లేకపోతే ఇండిపెండెంట్గా మీరిద్దరు ఏ పడితే అది చేసుకోవడానికి వచ్చారా అర్థం కాదు. అసలు ఇదే లవ్ కంటెంట్, ఇదే దరిద్రగొట్టు కంటెంట్, మా ముఖాన్ని మింగి బాబోయ్ పెంటరా బాబు, అంత టార్చర్ అసలు భరించలేకపోతున్నాం. పోనీ వీళ్ళు ఏమన్నా కొత్త వాళ్ళ, లైక్ కొత్తగా వచ్చే కామనర్స్, అరే ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక ఫీలింగ్ వచ్చేసిన తర్వాత, ఒక బాండ్ వచ్చేసిన తర్వాత దాంట్లోంచి ఎలా బయటకు రావాలో తెలియకపోవడం, అంత చిన్నలో లేదా తెలుసో తెలియకో ఇద్దరు సెలబ్రిటీసే. ఆ అబ్బాయి కూడా, డీమన్ పవన్ కూడా సెలబ్రిటీ. ఐ మీన్ ఒక రకంగా చూసుకుంటే సెలబ్రిటీయే. ఏంటది, చాలా చాలా చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఆయన చాలా కంటెంట్స్ చేశారు. ఒక రకమైన ఫేమ్ ఉన్న అతనే, మరి అంత కాకపోయినా ఒక రకంగా ఫేమ్ ఉన్న అతనే. ఇంకా రీతూ చౌదరి గారి గురించి చెప్పక్కర్లేదు. ఇద్దరు చిన్నపిల్లలు కాదే, పెద్దోళ్ళే కదా. ఇలాంటి వాళ్ళు బేసిక్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వస్తారో, మంచిగా ఆడి ఓపుకుంటే ఫిజికల్ గేమ్స్ ఆడి మంచి పేరు తెచ్చుకుని, ఓపిక లేకపోతే బ్రెయిన్ గేమ్స్ ఆడి స్ట్రాటజీస్ పరంగా ఆడి మంచి మంచి ఐడియాస్ పెట్టి జనాల దగ్గర మంచి మార్కులు సంపాదించుకుని టాప్ 5 వరకు వెళ్ళి దిశ బాగుంటే మంచి పేరు తెచ్చుకుని ప్రైజ్ మనీ కొట్టి, మరీ అదృష్టం బాగుంటే కప్పు కొట్టి బయటకు వెళ్ళి మంచి ఫేమ్ తెచ్చుకుని కొద్ది గొప్ప అవకాశాలు రప్పించుకుంటారు అంతే. ఇవన్నీ వదిలేసి అమ్మ ఆ మనిషి వెళ్ళి, ఆ డీమన్ పవన్ వెళ్ళి ఎక్కడో కూర్చుంటే ఆ మనిషి పక్కకి వెళ్ళి కాలుతో అతని కాలుని గోకటాలో, ఆ మనిషి వెళ్ళి బెడ్షీట్ కప్పుకుని పడుకుంటే ఆ బెడ్షీట్ లోపలే దూరి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవడాలు, ఇవన్నీ లైవ్లో ఎంత దరిద్రంగా ఉన్నాయి. పోనీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నా చిన్నోళ్ళ, పెద్దోళ్ళే ఉన్నారు కదా. ఎంత పెద్దోళ్ళు ఉన్నారు. భరణి గారు ఉన్నారు, సుమన్ శెట్టి గారు ఉన్నారు, సంజన గారు ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు అంత చెత్తగా కనపడుతుందరా దేవుడా అని చెప్పి వాళ్ళు అంటుంటే ఎన్రాయల్లో అసలు పట్టించుకున్నట్టు, ప్రపంచంలో మమ్మల్ని మించిన ప్రేమ జంటే లేదన్నట్టు. అదే ఓరి బాబు, నిజంగా ఉన్న వాళ్ళు కూడా అలా ఉంటారు అనిపిస్తుంది తెలుసా. ఆ రేంజ్లో ఉంటుంది. ఎంత మెంటల్ టార్చర్ రా బాబు, అసలు చెప్పడానికి కూడా చిరాకు వస్తుంది. అసలు ఏమాత్రం కొద్దిగా గట్టిగా నొక్కి చెప్దామంటే ఆ ఎడ్జ్ దాటి మాట్లాడాల్సి వస్తుంది అన్న భయం అక్కడ వాళ్ళకైనా ఇక్కడ వాళ్ళకైనా. అందుకే సంజన గారు కూడా అంత బాధపడుతూ అంతలా చెప్పారనమాట. అసలు నిజంగా అసలు ఏ కంటెంట్ అని పిలవాలో కూడా జనాలు కూడా అర్థం కావట్లేదు. కానీ క్లియర్ కట్గా తెలుసండి, జనాలు మభ్య పెట్టొచ్చేమో కానీ, ఐ మీన్ అక్కడున్న షో వాళ్ళు మభ్య పెట్టొచ్చేమో కానీ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అసలు బాండ్ని ఏమని పిలవాలో కూడా అర్థం కాదండి బాబు. ఒక్కోసారి అదేమన్నా అక్క తమ్ముళ్ళ జంట కాదు, అన్న చెల్లెల జంట కాదు, ఫ్రెండ్స్ జంట కాదు, మొగుడు పిల్లల జంట కాదు, మరి ఏంటి, దేనికోసం అంతలా ఏంటది పున్నమనాగులో ఇలా బిగుచుకుపోయి ఏమన్నా అనుకుంటలేదు. జనాలు క్వశ్చన్ చేయరా, ఇదేంటి అని క్వశ్చన్ చేస్తే కన్నీళ్ళు రాకుండా ఎడుతారు.
ఎంతమంది వచ్చి చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా దేళ్ళే అసలు ఒకరి కోసం ఒకరు ఆడుకుంటారు, ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్లు చేసుకోవడాలు, ఒకరి కోసం ఒకరు వదులుకోవడాలు, మళ్ళీ ఏళ్ళలో కొట్టుకు చచ్చిపోవడాలు, కాసేపు కలుస్తారు, ఈడిపోతారు, కొట్టుకు సత్తారు. ఏంట్రా నాయన ఇది బిగ్ బాస్ షోనా లేకపోతే ప్రేమకు వేలాయిరా లాంటి షోలా అర్థం కదా అసలు. సరే కంటెంట్ పరంగా ఇలా ఉందంటే, ఇద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటుందంటే, కనీసం విడివిడిగా ఉన్నప్పుడైనా ఇలా ఆడతారంటే, వీళ్ళిద్దరు ఎవరు ఏ టీంలో ఉన్నప్పటికీ కూడా, ఆపోజిట్ టీంలో ఉన్నప్పటికీ కూడా ఒకరి కోసం ఒకరే ఆడతారు. అసలు అదేం దరిద్రమైన గేమో అసలు అర్థం కాదు. విడివిడిగా ఉన్నా కూడా అలాగే ఆడతారు. అసలు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాదనమాట. ఇదేంటి అని క్వశ్చన్ చేస్తే అది ఇంకోలా వస్తాయి అనమాట. ఏంటది వెనకాల నుంచి ఆ రియాక్షన్స్ వేరే లెవెల్లో వస్తాయి. ఏ లెవెల్ ఆఫ్ రియాక్షన్స్ వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంటెస్టెంట్ అనుకోండి, పొరపాటున ఇక్కడ రీతు ఉంటే ఏ రీతు నువ్వు అనే లోపు వచ్చేస్తాడనమాట. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్న వచ్చేసి ఇలా గొంతు పట్టుకుంటాడు అనమాట. ఇంకా ఇమ్మీడియట్గా వచ్చి గొంతు పట్టుకుని మనిషిని ఏ అని అడిగే రేంజ్కి దిగజారిపోయారనమాట మనుషులు. ఓరు నాయనా, ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అన్న ఏందన్నా నమ్మలేకపోతున్నామన్నా, నువ్వు వచ్చి రియాక్ట్ అవుతున్నావు ఏందన్నా అనిపిస్తుంది. ఆ రేంజ్కి మనుషులు దిగజారిపోయేలా చేస్తాయన్నమాట కొన్ని బాండ్స్. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, డీమాన్ పవన్ అనే వ్యక్తి ఒక బెస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అండి. స్టార్టింగ్లో చూసినప్పుడు ఒకసారి ఆ రీతు చౌదరి అనే పార్టీని కనుక అతను దాంట్లోంచి అతని గేమ్లోంచి పక్కన పెట్టి చూస్తే, ఈరోజు టాప్ 2లో మాట్లాడుకునే ఫేక్ కంటెస్టెంట్ బదులు, ఒక ఫేక్ అమ్మాయి బదులు ఇతను ఉండేవాడండి. నిజంగా ఆ రేంజ్ కంటెస్టెంట్, అసలు అంత కంటెంట్ అండ్ క్యాలిబర్ ఉన్న కంటెస్టెంట్. కానీ ఈ అమ్మాయి రావటం వల్ల అయిపోయింది. నేను పచ్చిగా చెప్పేస్తానండి, డీమాన్ పవన్ లాంటి స్ట్రాంగెస్ట్ ప్లేయరు ఈ గేమ్ షోలో అతని వాల్యూ పడిపోవడానికి ఏకైక కారణం, అతని వాల్యూ గుడిసిపోవడానికి ఏకైక కారణం రీతు చౌదరి. పక్కాగా చెప్పగలను నేను. అతని గేమ్ అతను ఆడుకుంటూ ముందుకెళ్ళిపోయి ఉండుంటే ఈరోజు ముందంజలో ఉండేవాడు. ఇది మీరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. మీ మనసుకు కొద్దిగా నొచ్చుకున్నప్పటికీ, పదాలు కొద్దిగా బరువుగా అనిపించినప్పటికీ కూడా ఇదే వాస్తవం. ఆ మనిషి పాపం స్టార్టింగ్ నుంచి ఇంకా ఏ రేంజ్కి దిగజారిపోయాడంటే, ఇంకా ఆ పిల్ల దగ్గిన తుమ్మిన పిత్తిన అది తన కోసమే అవ్వాలి అనుకునే టాక్సిక్ లెవెల్కి దిగజారిపోయాడు ఆ మనిషిని. దిగజారి చేశారు ఆ మనిషిని. అండ్ ఇందులో వింత ఏంటో తెలుసా, బిగ్ బాస్ టీంకి కూడా ఈ రోత కంటెంటే కావాలి, ఈ టైప్ ఆఫ్ కంటెంటే కావాలి. అసలు చూడటం చాలా చండాలంగా ఉందే ఇదేంటి అని క్వశ్చన్ చేసిన సంజన గారిని కూడా బయటకు పంపించడానికి రెడీ అయిపోయారు. కానీ పతివ్రత శిరోమణి అని నేను తమ్నైల్లో పెట్టినట్టు, పతివ్రత శిరోమణి అనే మాటనన్న పర్సన్ని మాత్రం నేషనల్ టెలివిజన్లో వీకెండ్లో ఒక్క మాట కూడా అనలేకపోయారు. జాగ్రత్త, నోరు జాగ్రత్త అనడం తప్ప. కానీ ఇలాంటి కంటెంట్ ప్రశ్నించిన పర్సన్ని మాత్రం బయటకు పంపించేయడానికి ట్రై చేశారు. అంత తినలేదులే, ఆవిడ పంపిస్తే మీరు సర్దుకోవాలి ఇంకా చాలా విషయాల్లో. సో ఆవిడ పంపించడం అంత ఈజీ కాదు. సో పంపించడానికి ట్రై చేశారు, కుదరలేదు. అదే అంటాను, అంత పెద్ద మాట అన్న పర్సన్ మాత్రం ఉంచేశారు, ఈవిడ మాత్రం పంపించడానికి ట్రై చేశారు. ఎందుకు? తనుజకి ఈవిడ ఫ్రెండ్ అనా లేకపోతే రీతు సపోర్ట్ చేస్తుందనా ఏం మరి మీకే తెలియాలి. ఎందుకంత సర్కాస్టిక్గా మాట్లాడతానంటే ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది, ఏమన్నా నిజంగా తప్పు చేసిన వాళ్ళు అసలు తప్పే కాదు, అసలు ఉన్నది ఉన్నట్టు ముఖం కళ్ళ ముందు కనిపిస్తున్న దానికి నేను స్టాండ్ తీసుకుంటానని అని సంజన గారు లాంటి స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అంటుంటే, బలవంతంగా ఆవిడ బయటకు తోసేయడానికి రెడీ చేయించి ఆవిడ చేత బలవంతంగా సారీ చెప్పించారే తప్ప, ఇంత పెద్ద పదం అన్న పర్సన్ మాత్రం సమాధానం చెప్పించలేదు. సారీ మాత్రం చెప్పించలేదు. ఎందుకంటే దీని గురించి క్వశ్చన్ చేయడానికి ఎవరికే హక్కు లేదు, ఎవడు అడగలేడు కాబట్టి, ఎవడు అడిగినా మీరు పట్టించుకోరు కాబట్టి. జనాలు ఓట్లతోనే మీకు పని లేదు, బొక్కలేదు, ఎలాంటి విషయాలు మీరు పట్టించుకుంటారా? అండ్ నేను ఒక విషయం మాత్రం చెప్తానండి, ఎవరు ఇక్కడ అమాయకులు కాదండి. అది బిగ్ బాస్ టీమ్ అవనివ్వండి, జనాలు కానివ్వండి, అక్కడ ఉన్న కంటెస్టెంట్లు కానివ్వండి, వాళ్ళు ఇలా వెళ్తున్నారు, వాళ్ళ కంటెంట్ ఇలా బయటకు పోర్ట్రే అవుతుంది అన్న విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఇలాగే కావాలని బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల, వాళ్ళొక కొంపలో ఉన్నారని తెలుసు, ఆ కొంప చుట్టూ 100 కెమెరాలు ఉన్నాయని తెలుసు, 100 మంది 1000 మంది 1,00,000 మంది ఆ 100 కెమెరాల ద్వారా అన్ని రకాలుగాను అన్ని యాంగిల్స్లోనూ చూస్తున్నారన్న విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళు అలాగే ఉంటారు. అండ్ ఆల్సో ఈ టీం కూడా వాళ్ళని అలాగే పోర్ట్రే చేయడానికి ఇష్టపడతారు. అక్కడ ఉంటున్న వాళ్ళు అలా బిహేవ్ చేసే వాళ్ళకే లేనప్పుడు వాళ్ళ బిహేవియర్ని చూపించే మాకేంటి నొప్పి అన్నట్టే ఉంటారు. కానీ వీళ్ళకే తెలుసు లోపల ఉన్న వాళ్ళు కూడా ఈ కంటెంట్ని బేస్ చేసుకుని బయట జనాలు కూడా, బయట రివ్యూవర్స్ కూడా, బయట మనుషులు కూడా, బయట కామనర్స్ కూడా, వీళ్ళందరూ కూడా దీన్ని బట్టి మమ్మల్ని జడ్జ్ చేస్తాము, మేము జడ్జ్ చేయబడతాము అన్న విషయం తెలిసినా కూడా వాళ్ళు అలా రోతగానే బిహేవ్ చేస్తారు. ఆ బిహేవియర్స్ నచ్చే కొంతమంది ఓటేస్తారు. నిజం చెప్పండి, ఈ రోత కంటెంట్ ఏదైతే ఉందో ఇది మీకు నచ్చుతుందా? గత 2 సీజన్ల నుంచి ఈ ఫేక్ లవ్ స్టోరీస్, ఈ లవ్ బాండ్స్ ఇవన్నీ కూడా వేస్ట్, ఇదంతా ఫేక్ అన్న విషయం జనాలకి క్లియర్గా అర్థమైపోయింది. అవన్నీ ఒకప్పుడు 3rd సీజన్ 4th సీజన్లోనే పని అయ్యాయి. కానీ ఇప్పుడు అందరూ జనాలు తెలుగు మీరిపోయారబ్బా. అవి ఎంత దరిద్రం అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. అదంతా ఒరిజినల్ బాండ్ కాదు, ఒరిజినల్ రిలేషన్ కాదన్న విషయం క్లియర్ కట్గా అర్థమైపోతుంది జనాలకి. కాబట్టి ఎవడో నమ్మట్లేదు, అసహించుకుంటున్నారు.
అండ్ వాళ్ళు అసహించుకుంటున్నారు అన్న విషయం బయట నుంచి చాలామంది వచ్చి చెప్పారు. లైక్ అలాగా దివ్యల మాధురి గారు వచ్చి చెప్పారు. దివ్యల మాధురి గారు క్లియర్ కట్గా మొక్క మీద కొట్టొచ్చినట్టు చెప్పారు. ఒరే నాయన మీరిద్దరు గొడవ తట్టుకోలేకపోతున్నారా బాబు అన్న విషయం క్లియర్ కట్గా చెప్పారు. బయట నుంచి వచ్చిన ఆయిషా గారు అయితే ఇంకా క్లియర్గా నువ్వు కేవలం లవ్ కంటెంట్ మాత్రమే ఇవ్వడానికి వస్తున్నావు, అది గేమ్ కాదు, అది సేఫ్ గేము అని చెప్పాను. నిజమే, ఎందుకంటే ఈ అమ్మాయి 24 గంటలు ఈ అమ్మాయి సర్వైవ్ అవ్వడానికి తనకు అడ్డుగా ఒక అడ్డుగోడగా ఒక పర్సన్ కావాలి, అది కూడా చాలా స్ట్రాంగెస్ట్ అయిన క్యాండిడేట్ కావాలి. మొదట్లో కళ్యాణ్ అనుకుందే కుదరలేదు, ఆ మనిషి పడలేదు. తర్వాత డీమన్ అనుకుందే, డీమన్ లెవెల్ ఆ వలలో పడ్డాడు, ఇంకా అలాగే కూర్చుండిపోయాడు మనిషిని. ఆ మనిషిని తీసుకొచ్చి ఇలా అడ్డుగోడగా నుంచోబెట్టేసి అడ్డుగోడగా కూర్చోబెట్టేసింది అంతే. ఆ గోడ సంరక్షణలో ఈవిడ ఆ నీడలో ఆ షాడోలో ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చింది. బట్ ఏమాటగా మాట చెప్పాలి, తనుజ గారి కన్నా 2-3 గేమ్లు చాలా బాగా వచ్చింది. చెప్తున్నాను కదా, చాలా వరకు డీమన్ పవర్ని అడ్డుగోడగా వాడుకుంటూనే ఈవిడ ముందుకు వచ్చింది. అలా వచ్చింది కాబట్టి ఈ రోజు వరకు కూడా సర్వైవ్ అవ్వగలిగింది. అందుకే ఆయుష్ లాంటి వాళ్ళు, దమ్ము శ్రీజ లాంటి వాళ్ళు, అలేకే చిట్టిపికల్స్ రమ్య గారు అయితే నా భూతో నా భవిష్యత్తు. అసలు ఆవిడ ఆ వారం ఆడిన విధానం ఏమో నాకు తెలియదు, కానీ ఆవిడ మాటలు మాత్రం ప్రతి ఒక్కడికి తోటాల్లో పడినాయి. అసలు మామూలు కాదు, ఉన్నది ఉన్నట్టు నిర్లజ్జగా పచ్చిగా ముఖం మీద చెప్పితో మింగినట్టు చెప్పింది. అసలు ఆ రేంజ్లో చెప్పింది. అసలు ఒరే బాబు నీది లవ్ కంటెంట్ లాగే కనపడుతుంది, క్లియర్ కట్గా నువ్వు మందబుద్ధోడివి, నీకు బుద్ధి లేదురా బాబు అని క్లియర్ కట్గా చెప్పింది. నిజంగా వీళ్ళందరూ ఈ రోజుకి కూడా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు, వీళ్ళ కంటెంట్ ఇలా వెళ్తుంది, వీళ్ళు ఈ రోజు వరకు స్ట్రాంగెస్ట్ పర్సన్లో ఉన్నారంటే దానికి కొద్ది గొప్ప కారణం అలేక చిటిపికల్స్ రమ్య గారే. వచ్చి అలా చెప్పి వార్న్ చేసినా కూడా వీళ్ళు ఇలా కంటిన్యూ చేసుకుంటూనే వచ్చారు. వీళ్ళకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా అదేదో సినిమాలో రావు రమేష్ అంటారు చూసారా, అలా అలేక చిటిపికల్స్ ఫోటో తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి. ఆ రేంజ్లో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు క్లియర్ కట్గా చెప్పింది. తనుజకు కూడా అంతే, అమ్మ నీ అంత ఫేక్ క్యాండిడేట్ ఎవ్వరే లేరు, బయట జనాలకు తెలియట్లేదు, నువ్వు పక్కా ఫేక్ దానివి అని చెప్పని అన్నారు. అఫ్కోర్స్ తనుజ కొట్టొస్తే లేపేస్తారు కాబట్టి అలాగే లేపేశారు ఆ అమ్మాయిని. సర్లే, అది ఏటో పోతుంది. ఆఖరికే రీతు వాళ్ళ మదర్ వీళ్ళు కూడా వచ్చి ఒరే బాబు ఇది కాదు, నేను ఒకటి అనుకుంటే ఎందుకు వచ్చాను నువ్వేం చేస్తున్నావు అన్న విషయాన్ని మొఖం మీద అన్నారు. అబ్బే లేదు, అయినా కానీ మేము దేనికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నామో, దేనికైతే అనుకున్నామో దాన్నే జనం మీదకేసి రుద్దుతామనే కూర్చున్నారు. అసలు దివ్యల మాధురి గారు అన్నట్టు ఇది అసలు బాండే కాదండి, ఇది ఒక అన్హెల్దీ బాండు, ఇది ఒక దరిద్రగొట్టు బాండు. నేను ఒకటి చెప్తానండి, ఏ రిలేషన్ అయినా లేదా రిలేషన్ వద్దులే, ఏ ఫీలింగ్ అయినా సరే ఇద్దరు వ్యక్తుల యొక్క జర్నీని ముందుకు తీసుకెళ్లేటట్టు ఉండాలి తప్ప ఒక చోట ఆపేసేదై ఉండకూడదు. ఇంత చెప్పినా, ఇంత డీటెయిల్డ్గా చెప్పినా, ఇన్ని సామెతలతో ఇన్ని ఎగ్జాంపుల్స్తో చెప్పినప్పటికీ కూడా ఒరే నా కొడక వాళ్ళిద్దరిదే మంచి బాండరా, హెల్దీ బాండరా అని మీరు అనుకుంటే కనుక ఈ మాట మీకోసమే. ప్రేమైనా, బంధాలైనా, బంధుత్వాలైనా, కోరికలైనా, కలయికలైనా ఏవైనప్పటికీ కూడా ఒకరి మీద ఒకరికి అంటినట్టుంటేనే అవి అన్నిటికీ ప్రాప్తం. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇంక వీళ్ళిద్దరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే అది కష్టం, విడివిడిగా ఆడితేనే అది కష్టంగా, వాళ్ళ కష్టం కనిపించే విధంగా మనకి ఇష్టంగా అనిపిస్తుంది. ఇది నా ఫీలింగు. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. కలిసి అయితే అసలు చూడలేం, విడివిడిగా చూస్తే అద్భుతమైన కంటెస్టెంట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా తనుజ కన్నా బెస్ట్ కంటెస్టెంట్లు అనిపిస్తుంది. అట్లీస్ట్ వాళ్ళు ఆడుతున్నారు అడుక్కోకుండా. ఇక ఫైనల్గా లాస్ట్ పాయింట్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నది ఎవరెవరు, బేసిక్గా లీస్ట్లో ఉన్నది ఎవరెవరు, భరణి గారు, సుమన్ గారు, రీతు గారు, సంజన గారు, వీళ్ళు నలుగురు ఉన్నారు. బట్ ఫర్ మీ నాకెందుకో సంజన గారు, రీతు గారు వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్తారేమో అనిపిస్తుంది. మిగిలిన ఇద్దరికి కొద్ది గొప్ప ఫ్యాన్ బేస్ ఉంది, కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్తారనిపిస్తుంది. మోస్ట్లీ నాకు తెలిసి అందరూ అనుకునే దాని ప్రకారం, సోషల్ మీడియాలో కామెంట్స్ చూసిన దాని ప్రకారం సంజన గారే వెళ్ళిపోతారని చెప్పని చాలామంది అనుకుంటున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సంజన గారు లాంటి వాళ్ళు ఇంకా హౌస్లో ఉండాలి. షీ డిజర్వ్స్ మోర్ అనిపిస్తుంది. అంటే గేమ్ ఆడింది, స్ట్రాటజికల్ గేమ్ ఆడింది, కొన్ని చోట్ల లత్కోర్ పనులు చేసింది, ఎంటర్టైన్మెంట్ కోసం చాలా చేసింది. ఈ పర్సన్ వల్ల స్టార్టింగ్లో బిగ్ బాస్ రేటింగ్ జమ్మని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నాకెందుకు పర్సనల్గా ఒక ఆడియన్గా నాకు సంజన గారు లాంటి వాళ్ళు ఇంకొన్ని రోజులు లేదా ఇంకొక వారం ఉంటే బెటర్ కదా. ఈవిడ ఉండటం వల్ల చాలా మారుతాయండి. బేసిక్గా కొన్ని మారుతాయి. బాగా ఆలోచించే వాళ్ళకి నా మాట క్లియర్గా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, కామెంట్లో పెట్టేస్తూ ఉంటారు, నాకు అర్థమవుతుంది. బట్ చెప్తున్నాను, సంజన గారు లాంటి వాళ్ళు ఉంటే తర్వాత గేమ్స్లో కొన్ని మారుతాయి, కొన్ని పొజిషన్స్ మారుతాయి. దానివల్ల నేను అనుకుంటున్నాను ఫేకెస్ట్ పీపుల్ ఇంకొంతమందికి తగ్గే అవకాశం ఉంది, అది నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. బట్ మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అయితే డీమన్ పవన్ లాంటి స్ట్రాంగెస్ట్ ప్లేయర్ యొక్క గేమ్ ఇంకా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా మీకేమనిపిస్తుంది అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. బికాస్ యువర్ ఒపీనియన్ మ్యాటర్స్ ఎ లాట్ ఫర్ మీ. సో అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.